అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మా ఇంట్లో చేసుకునే కమ్మటి పొట్లకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పొట్లకాయని సగానిగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూరకి నేను 2 చిన్న పొట్లకాయలు వాడాను. ముక్కలు ఈ సైజులో తరుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పొట్లకాయల్ని ఉడికించుకోవాలి. నీళ్లు మరిగాక కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొట్లకాయలు ఇలా ఉడికితే సరిపోతుంది, మరీ మ్యాష్ అయిపోకూడదు. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక చిన్న గరిటెడు నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ కూరకి ఇంగువ చాలా రుచినిస్తుందండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకొని మనం ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలను వేసి అందులో బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పొట్లకాయలో ఉప్పు వేయడం వల్ల కూరలోకి నీరు వదులుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికేలోగా నీరంతా ఎగిరిపోతుంది. నీరంతా ఎగిరిపోయాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కూర మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కూర రంగు కూడా కొంచెం డార్క్ కలర్లోకి మారుతుంది, అంటే కూర రెడీ అయిపోయినట్టే. ఈ కూర ఇలాగే తినేయచ్చండి, కాకపోతే నేను 2 గరిటెల పచ్చి కొబ్బరి కూర వేశాను. కొబ్బరి వేయడం వల్ల కూర ఇంకా రుచిగా ఉంటుంది. ఈ కూర అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది పెరుగులో కలుపుకుంటే కూడా పెరుగు పచ్చడిలాగా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.